మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 55-56 వచనం. యెహోవా అగాధమైన బందీ గృహంలో నుండి నేను నీ నామం బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మన ప్రార్థన విజ్ఞాపన వినే దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు జవాబును అనుగ్రహిస్తాడు, మన శబ్దాన్ని వింటాడు, మన యొక్క స్వరమును దేవుడు వింటాడు, మన యొక్క హృదయ వేదన ఆయన చూస్తున్నాడు, మన యొక్క బాధలు, మనకున్న సమస్యలు ఆయన ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. మన పరిస్థితి చూస్తున్నాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు కావాల్సిన ఈవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మన ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. అగాధ స్థలం నుండి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, మన పట్ల కార్యాలు జరిగిస్తాడు, మన పట్ల ఎన్నో మేలులు చేస్తాడు, మన పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, అనుక్షణం మనల్ని దేవుడు కాపాడుతాడు. ప్రతి విషయాన్ని గురించి మనము దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు, మన పట్ల కార్యాలు జరిగిస్తాడు, మనకున్న బాధలు, సమస్యలు తొలగిస్తాడు. మనల్ని దేవుడు ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని ఎంతగానో దేవుడు ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. తన మాట ద్వారా, తన వాగ్దానం ద్వారా మనల్ని దేవుడు పురుకొల్పుతా ఉన్నాడు. కాబట్టి మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దర్శించి మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అగాధ స్థలం నుండి ప్రభా మేము దాన్ని మొరపెట్టినప్పుడు దేవా అయ్యా మా ప్రార్థన వినువాడవయ్యా, నీకు స్తోత్రం నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు. మా ప్రార్థనకు జవాబిచ్చేవాడు తండ్రి, మా విజ్ఞాపన తండ్రి వినువాడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మా హృదయ వేదన ప్రభా చూస్తున్నావు దేవానికి స్తోత్రాలు. మా కలిగిన బాధలు, సమస్యలు తాను చూస్తున్న దేవుడు నాయన. మా పరిస్థితి తండ్రి వెరిగిన దేవుడు అయ్యా. అయ్యా తండ్రి మాకున్న బాధలు, సమస్యలు ప్రభా తొలగించువాడవు ప్రభా, నీకు స్తోత్రాలు. మా పట్ల అద్భుత కార్యాలు జరిగించువాడవు తండ్రి. అయా గొప్ప కార్యాలు చేయువాడవు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మాకు నాయన జవాబిచ్చువాడవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా నాయన. మా ప్రార్థన ఆలకించువాడవయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి. నీకు వందనాలు. కార్యాలు జరిగించువాడు, శక్తిమంతుడో సమర్థుడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు. ఈ మాట ద్వారా, ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న దేవుడు నాయ, ధైర్యపరుస్తున్నావు తండ్రి. అయా బలపరుస్తున్నావు, ఆదరిస్తున్నావు దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నెరవేర్చి మాయ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన రీతిగా దేవుడు మన జీవితాలలో కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీరు దీవించుగాక, ఆమేన్.